ఉంటే బాగుందనుకుంటున్నారా? అనుకున్నారు కానీ కరోనా వల్ల 2019-20లో తీసుకున్న హాలిడేస్కి మన చదువులు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. పదండి తెలుగు స్లిప్ టెస్ట్ ఉంది, వెళ్ళి చదువుదాం. భయం ఎందుకు? ఆల్రెడీ టెస్ట్ రాసాం కదా. అలా అనుకొని ఓవర్ కాన్ఫిడెన్స్తో రాస్తుంటే ఆ హల్లులు, పొల్లులు, ఒత్తులు, కొమ్ములతో మనం బ్లూ పెన్తో రాసే అక్షరాల కంటే రెడ్ పెన్తో మన టీచర్ కరెక్ట్ చేసిన అక్షరాలే ఎక్కువ. దీంతో మన తెలుగు టీచర్కి బీపీ వస్తుంది. దాంతో మనకి శంకరాభరణమే. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను ధీరవాణి రాగంతో దూరం చేస్తా, కంచనీ రాగంతో రఫాడేస్తా, నిన్ను భైరవీ భాగంతో భయపెట్టేస్తా, హంసధ్వని రాగంతో హింసించేస్తా, నిన్ను గిరునాడంతో విధిస్తా. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను ధీరవాణి రాగంతో దూరం చేస్తా, కంచనీ రాగంతో రఫాడేస్తా, నిన్ను భైరవీ భాగంతో భస్మం చేస్తా. आप सब क्या कर रहा है? वे सब सोच रहे हैं. అబ్బా, ఏంటి మీ గోల? ఆపండి. ఈ హిందీ చాలా కష్టంగా ఉంటుంది. మీరేమో హిందీ క్లాసెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ మేము ఎంత చదివినా వెంటనే మర్చిపోతున్నాం. మీకు ఒకటి చెప్పనా? కష్టమైన ఇష్టంతో చదివితే ఏవైనా వస్తుంది. ఇష్టం లేకుండా ఎంత చదివినా మనకు రాదు. పైగా అది మన ప్రాణం తీస్తుంది. హాయ్, హౌ ఆర్ యూ? వాట్ ఆర్ యూ డూయింగ్? అబ్బా, ఆపుతారా? ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు కదా, ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నారు? If no one is there also, we should speak in English in campus. మాకు మాట్లాడాలని ఉండగా ఏంటి? కానీ ఎక్కడ మాట్లాడనిస్తున్నారు? ఇప్పుడు అయితే ప్రెజెంట్ టెన్స్, అప్పుడు అయితే పాస్ట్ టెన్స్, తర్వాత అయితే ఫ్యూచర్ టెన్స్ చెప్పాలి అని ఒకే విషయాన్ని 100 రకాలుగా మాట్లాడాలి. ఇది అంతా మాకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. To overcome this confusion, we should speak in English every day so that we can improve our communication skills. అందరూ ఏంటి పడి ప్రాక్టీస్ చేస్తున్నారు? ఏముంది, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎన్నిసార్లు చేసినా గుర్తుండి చావడం లేదు. ఏం చేస్తాం? డివిజన్ చేస్తే సబ్ట్రాక్షన్ అంటారు, అడిషన్ చేస్తే మల్టిప్లికేషన్ అంటారు. ఈ సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటాలతో నా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అవుతుంది. ఎందుకు బ్లాక్ అవ్వదు? మైండ్ బాగా బ్లాక్ అవుతుంది. టీచర్ చెప్పినప్పుడు ఏ రోజు ప్రాబ్లమ్స్ ఆ రోజు ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ చాలా ఈజీ. అంతేగా?
రండి రండి, అందరూ స్నాక్స్ తిందాం. ఈ మధ్య ఎవరు మంచి స్నాక్సే తీసుకురావట్లేదు స్కూల్కి. ఏం తెస్తాం, ఏం తింటాం స్నాక్స్? ఆ బయాలజీ మేడం డైజెస్టివ్ సిస్టమ్ లెసన్ చెప్తూ జంక్ ఫుడ్ తింటే డైజెస్టివ్ సిస్టమ్ పాడవుతుంది అని చెప్పారు కదా. అప్పటి నుంచి ఫాస్ట్ ఫుడ్ తినాలన్నా జంక్ ఫుడ్ తినాలన్నా భయమేస్తుంది. హెల్దీగా ఉండాలి కదా. అవును అవును, అన్నిటికంటే మన హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ బాగుంటే ఏదైనా బ్లాక్ బస్టరే. అందరూ పూనకం వచ్చినట్టు ఏం చదువుతున్నారు? పూనకం కాదే, ఫిజిక్స్లో ఎవరో సైంటిస్టులు అంట, న్యూటన్, ఐన్స్టీన్ అప్పట్లో ఏవో లాస్ కనిపెట్టారు అంట. అవి చదవలేక మన తల ప్రాణం పోతుంది. అసలు నాకు తెలియక అడుగుతాను, ఆ న్యూటన్ని యాపిల్ చెట్టు క్రింద ఎవరు కూర్చోమన్నారు? కూర్చున్నాడే అనుకో, చక్కగా యాపిల్ తినొచ్చు కదా. ఆపుతారా మీ పిచ్చి డిస్కషన్స్ అన్నీ? అప్పట్లో వాళ్ళు ఈ లాస్ డిస్కవర్ చేశారు కాబట్టే ఇప్పుడు మన సైంటిస్టులు స్పేస్లోకి రాకెట్ని పంపగలుగుతున్నారు. మనం కూడా బట్టి కొట్టకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ని తెలుసుకోవడం అలవాటు చేసుకోవాలి. హార్ట్లో బ్యాటరీ చార్జర్ టెన్షన్ అన్ని సబ్జెక్ట్స్ ఒక్కొక్క పార్ట్ చదవలేకపోతుంటే ఈ సోషల్ ఏమో, జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ అని 4 పార్ట్స్ చదవాల్సి వస్తుంది. కానీ ఈ 4 పార్ట్స్ చాలా ఇంపార్టెంట్. అవును కదా, ఇవి అన్నీ చదివితేనే మనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో తెలుస్తుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ తెలిస్తేనే సొసైటీ బాగుంటుంది. సొసైటీ బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి. రాష్ట్రాలు బాగుంటే దేశాలు బాగుంటాయి. దేశాలు బాగుంటేనే ప్రపంచమంతా బాగుంటుంది కదా. ఇప్పటి వరకు చాలా స్టెప్స్ వేసాం. లాస్ట్కి ఓ ట్రెండింగ్ స్టెప్ వేస్తే బాగుంటుంది కదా. ట్రెండింగ్ స్టెప్ వేసాను, ట్రెండింగ్ డైలాగ్ కూడా చెప్పుకుందామా? సెయింట్ పీటర్స్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ తగ్గేదే.